ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. పోయిన నెలలో అంటే జూలై 25లో నేను మా అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళాను. ఆ ప్రయాణ సమయంలో నాకు చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అంటే ప్రమాదాలు జరిగినాయి. ఇలా ఒకసారి కాదు 4 సార్లు కూడా ప్రతి క్షణం బాబా నా వెంటే ఉండి నన్ను రక్షించారు. నాకు ఒక చిన్నపాటి దెబ్బ కూడా తగలకుండా నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. బాబా చేసిన ఈ అద్భుత లీలలను ఈ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. ఒకసారి హోటల్ రూమ్లోని వాష్రూమ్లో కాలు జారి పూర్తిగా నేలపై పడిపోయాను. రెండవసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్గా వస్తున్న బస్సు నన్ను ఢీకొట్టేది. కొద్దిలో ఆ ప్రమాదం నుండి బయటపడ్డాను బాబా దయ వల్ల. ఇంకొకసారి నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని లాంజ్లో కూర్చొని ఉన్నప్పుడు ముందు అతను లేస్తూ చాలా కేర్లెస్గా నిర్లక్ష్యంగా తన చైర్ను నాకు చాలా గట్టిగా నా కాలు మీద పడేటట్టు విసిరినట్టుగా పడింది. కనీసం అతను పడుతున్నప్పుడు ఆ చైర్ని పట్టుకొని కూడా పట్టుకోలేదు. నాలుగవసారి వీల్ చైర్లో కూర్చొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్నప్పుడు చైర్ నడిపే అతను చాలా కేర్లెస్గా నా పాదాలను ముందున్న ఇనుప కుర్చీకేసి గట్టిగా కొట్టాడు. నాకు మోకాళ్ళకి దెబ్బ తగిలిందేమో అని కూడా నేను చాలా భయపడ్డాను. కానీ సాయిబాబా దయ వల్ల నాకేమీ కాలేదు. ఇంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నాకేమైనా జరిగి ఉండొచ్చు నా ప్రాణంతో సహా. కానీ నా బాబా అనుక్షణం నన్ను వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడారు. చిన్నపాటి దెబ్బ కూడా తగలనీయకుండా చక్కగా నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈ సంఘటనలు తలుచుకుంటే నా కన్నీళ్ళు ఇప్పటికీ ఆగటం లేదు. మీరు ఒకసారి బాబాను నమ్మి చూడండి. మీరు కూడా బాబా వారి అద్భుత లీలల ఆయన రక్షణ అనుభవం ఎల్లప్పుడూ చేస్తారు. బాబా అందరి యందు ఉన్నాడు. నా విషయంలో బాబా చేసిన ఈ అద్భుత లీలలను వివరంగా ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఓం సాయిరామ్.